నమస్తే, నేను జర్నలిస్ట్ నాని. బొడమేరు వరదతో సింగనగర్ ప్రాంతంలో ఎంతోమంది నిరాశయ్యారు. వ్యాపారస్తులు సైతం దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎంతోమందికి ఉపాధి కల్పించేటువంటి వ్యాపారస్తులు సైతం, చిన్న పరిశ్రమలు సైతం కుదేలైపోయాయి. సింగనగర్ పైపుల్ రోడ్లో ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ షోరూంలో వారి పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం ప్రత్యేకంగా మీకు చూపిద్దామని వచ్చాం. ఒకసారి ఆ ఫర్నిచర్ షోరూమ్ యొక్క బాధితులతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ మొన్న వరదలకి మీకు ఎలాంటి నష్టం జరిగింది? అంటే అసలు వరదల వల్ల ఏం కోల్పోయారు మీరు ఇక్కడ? చాలా కోల్పోయాం సార్. ఏం కోల్పోయామంటే ఏం చెప్పగలం? ఒకటా రెండా, ఎంత సరుకున్నా మొత్తం నీటి మట్టం కలిసిపోయింది. అదొకటే కాకుండా మనకు వచ్చేటప్పుడు బయట మనకి ఏంటంటే తడిసినా చేసినా పనికి వచ్చేదే కదా అని బయట వదిలేసింది. అది వచ్చేటప్పుడు కొట్టుకుపోయింది మొత్తం. ఏమేమి తయారు చేస్తారు మీరు ఇక్కడ? ఐరన్ ఫోల్డింగ్ కార్డ్స్ తయారు చేసి, ఓన్లీ అది ఒక్క ఐటమే తయారు చేసి, అది తయారు చేసి తర్వాత ఏదైనా స్టూడెంట్ కుర్చీలు, తర్వాత స్టూడెంట్కి సంబంధించింది ఏదైనా స్కూల్ బెంచ్లు కానీ అవి తయారు చేస్తాం. ఎంతమంది పనిచేస్తారు మీరు? 4 వర్కర్లు తయారు. ఇన్ని లక్షల ఖరీదు చేసేటువంటి ఫర్నిచర్ ఇక్కడ మెటీరియల్ కానీ ఫర్నిచర్ కానీ వరదల సమయం ఎనీ టైం ఎప్పుడు కానీ ఒక 6 లక్షలు 5 లక్షల రూపాయల స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుంది. అది అయితే ఈ వరదల టైంలో అసలు ఏం జరిగింది? మీ వర్కర్స్ అంతా ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడే ఉన్నారు. నేను వచ్చాము కృష్ణలంకలో ఉన్నాను. ఆదివారం ఉదయం మనకి 8 గంటలకి అలా వరద వచ్చింది. 8 గంటలకి 7:30కి వరద వస్తుంటే కుర్రోళ్ళకి ఫోన్ చేశాను, అన్న మన షాప్లోకి ఏమీ లేదు, బయటే వాటర్ చుట్టూరు ఉంది. వాళ్ళు హిందీలో నాకు చెప్తుంటే చుట్టూరు ఉంది కానీ మనకేం లేదు అని చెప్పారు. సరే వాటర్ వచ్చేస్తుందేమో, ఏమైనా ఉన్న మెటీరియల్ వరకు ఏమైనా హైట్లో పెట్టండిరా అని చెప్పారు. కానీ కుర్రోళ్ళని కూడా నేను బయటికి రమ్మని కానీ నేనేం చెప్పలే. అంటే మనకు వాటర్ రాలేదు. వాళ్ళు వీడియో కాల్ కూడా అప్పటికి మాట్లాడారు. తర్వాత 2:30 తర్వాత షాప్లోకి వెనక పక్క నుంచి వచ్చారు డౌన్. ఆ డౌన్ నుంచి వాటర్ వచ్చేసింది. మనకి వెనక పక్క కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు తడిసిపోతున్నాయంటే సరే ముందు పైకి వచ్చేయంటారు, మీరు ముందు పైకి వచ్చేయంటారు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు పైకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సాయంత్రం 9 వరకు వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. నాకు పర్లేదన్న 10 గంటలకు వాళ్ళు ఏడ్చేసి ఫోన్ చేశారు, అన్న మన షాప్లోకి కూడా వాటర్ వచ్చేస్తుంది, అసలు ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు అని చెప్పితే ఆ టైంలో మరి నేను కృష్ణలంకలో ఉన్నా. అప్పటి వరకు బాగానే ఉందన్నారు కదా అని నేను ఒక దీనిలో ఉంటే ఆ టైంలో వాళ్ళు అలా చెప్పేటప్పుడు నాకు ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. సరే ఉదయాన్నే నేను వస్తాలేరా ఏదో ఒకటి చేద్దాం అని చెప్తే ఉదయాన్నే 4 గంటలకు నేను వచ్చా. సింగనగర్ ఫ్లేవర్ దగ్గరికి వచ్చేటప్పటికి బందోబస్తు బాగా ఉంది. అసలు మనుషులు కూడా వెళ్ళనవట్లేదు. నీ కుర్రోళ్ళు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఉండిపోయిన దాని గురించి నువ్వు వెళ్తే నువ్వెక్కడ ఉండిపోతావు కదా, ఈ టైంలో నువ్వు వెళ్ళొద్దు, బోట్లు అవి వస్తున్నాయి పంపిస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటికప్పుడు ఆటోనగర్ వెళ్ళి 5200 లారీ ట్యూబ్ తీసుకొని వచ్చి దాని మీద ఒక చెక్క మనం కట్టుకొని వచ్చి మళ్ళీ అప్పుడు మనల్ని లోపలికి పంపించారు. నేను మా బావమరిది మా ఫ్రెండ్ సతీష్ ముగ్గురం కలిసి అది తీసుకొని వచ్చి అలాగా చోటవర్ది ఆ దీనిలో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి కుర్రోని టైర్ మీద చెక్కేసుకొని ఇద్దరు ఇక్కడ ఉండి ఇద్దరిని ఎక్కించుకుంటూ వెళ్ళి బయట పెట్టి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయ్యాం. ఎంత ఫర్నిచర్ మీకు నష్టం జరిగింది? మినిమం వచ్చేటప్పటికి ఒక 2 లక్షలన్నర 3 లక్షల రూపాయలు అయితే ₹1 కూడా పనికి వచ్చేది లేదండి. మిగతాదంతా ఏంటంటే కొద్దిగా ఐరన్ పెట్టి పెయింట్లు వేసుకోవడం, మన చేతిలో కొంత పని చేసుకుంటే కొంతంతా పనికి వస్తుంది. అది మీ కళ్ళ ముందు ఇంకా ఇట్లాంటి మీతో పాటు ఇతర వ్యాపారస్తులు ఉండొచ్చు, చిన్న వ్యాపారస్తులు మీరంతా కూడా. అవును, చిన్న తరహా పరిశ్రమ లాంటి మా తోటి వ్యాపారస్తులే చాలామంది ఉన్నారు. నాకు వాళ్ళు వీడియోలు కూడా పెడుతున్నారు, మా షాప్ ఇలా మునిగిపోయింది చాలామంది నా తోటి వ్యాపారస్తులు, సేమ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా. మీరు కోలుకోవాలంటే అంటే ఎంత మళ్ళీ మెటీరియల్కి ఎంత ఖర్చు? మేము 1 ఇయర్ కాకుండా ఇంత వేసి కోలుకోలేము సార్. ఇప్పుడు ఏంటంటే అంతంత లాభం, అంతా ఆన్లైన్ మార్కెటింగ్ సార్. ఏదైనా ఇప్పుడు మనం ₹2000 ఒక మంచం తయారు చేస్తే మీరు నమ్మకండి ₹50 వస్తుంది. మనం ఏంటంటే హోల్సేల్గా తయారు చేసినట్టే వేసేస్తాం మార్కెట్కి. ₹50 మార్జిన్ మీదే చేస్తున్నాం. కానీ మనకు ₹1000 వస్తుందిలే, అన్ని పోగా ₹1000 వస్తుంది, ఆ మార్జిన్ మీద వెళ్ళిపోతుంది కదా అనే లెక్కలో ఒకేసారి 3 లక్షలు మనకి ఇది అయ్యేటప్పుడు. అయితే నా పరిస్థితి మీకు బయటకు చెప్పుకోలేను, ఉండలేను. ఎలా వచ్చిందంటే ఇది ఆదివారం జరిగింది, సోమవారం నైట్ వచ్చేటప్పటికి సత్యనారాయణపురంలో నా షాప్ అక్కడ కూడా. అయితే అక్కడ ఏం జరిగిందంటే షార్ట్ సర్క్యూల్ అయ్యి షాప్ కాలిపోయింది. పూర్తిగా నష్టపోయారు ఈ వరదల వల్ల. మీరు చాలా వరకు వరదలకి ఇలా నష్టపోయాను. వరదకు ముందు 5 డేస్ ముందు వచ్చాం, అక్కడ షాప్ కాలిపోయింది. 2 పక్కల బాగా దెబ్బ అయ్యి ఉన్నాను. ప్రభుత్వం నుంచి మీకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారా? ఎవ్వరు ఏమీ రాలేదు. ఇంకా
ఇప్పటివరకు అయితే. ఇంకా వస్తున్నారు అన్ని దగ్గరలో కొన్ని ఇళ్లల్లో సర్వేలు చేస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసింది. ఇళ్లలో సర్వేలు జరుగుతున్నాయి అన్నారు. మరి మన వరకు ఎప్పుడు వస్తారో ఏంటనేది ఇప్పుడు తెలియదు. మీ కళ్ళ ముందు ఎవరన్నా ఈ వరదల్లో మీ కళ్ళ ముందు ఎవరన్నా చనిపోవటం, అంటే వరదల్లో కొట్టుకుపోవటం, చనిపోవటం అలాంటివి? నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే కొబిశెట్టి చంద్రశేఖర్ అని, మా ఫ్రెండ్ కోటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు గారు ఇలాగే ఆవులు ఇప్పుదామని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు నలుగురు ఒక దగ్గర ఉన్నారు. ఒక దగ్గర ఉంటే కింద రేకుల షెడ్ మీద ఉన్నారు. రేకుల షెడ్డు 12 అడుగుల హైటు, 10.5 అడుగుల హైటు వరకు ఆ వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసిన తర్వాత ఇంకా అడుగున్నారే ఉంది కదా, అది ఎక్కడ మునిగిపోతాం, పక్కనే అపార్ట్మెంట్ ఉంది దాంట్లో తీసుకెళ్ళిపోదామని ఈ ఈత వచ్చిన చంద్రశేఖర్ అనే కుర్రోడు ఏం చేశాడంటే అలా దూకి ఆమె తీసుకొద్దామని ఒకరిని దాటించాడు. ముగ్గురిని దాటించిన తర్వాత ఇంకో కుర్రోడు ఉండిపోయాడు. ఈలోపు ఈ కుర్రోడ్నే ఆ వరద కొట్టుకుపోయింది. ఆ వరదలో ఇంత దూరం ముందుకెళ్ళేటప్పటికి ఒక ముళ్ళ తీగలో ఆయన ఉండిపోయాడు. అది మనకు తెలియక 3 రోజుల పాటు ఎత్తుక్కొని మంగళవారం నైటు సాయంత్రం 6 గంటల 6:40కి అలాగా మనకి ఆ శవం దొరికిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్మార్టం అది చేయించి తర్వాత బుధవారం నాడు అంత్యక్రియలు చేశారు. తిరిగి మీరు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. అంటే ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి మీకు మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? ఈ వర్కర్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ మీరు ఈ వరదల నుంచి బయటపడేస్తారు కాబట్టి అసలు తిరిగి స్టార్ట్ చేయాలంటే నా చేతిలో ఏమీ లేదు. అసలు మొత్తం షాప్లో ఉంది. షాప్లో ఉన్న స్టాకు పోయింది, యువతలు తయారు చేయడానికి మెటీరియల్ తడిసిపోయింది. అన్నీ కొత్తవే తెచ్చుకొని ఏం చేసా, ఇప్పుడు వేరే ఒక కస్టమర్ అని ఆయన రోహిణి ఫర్నిచర్, ఆయన 1 లక్ష రూపాయలు నాకు చేదుడు వాదడుగా వెంటనే ముందు వేశారు. ముందు నువ్వు వర్క్ చేసుకోమ్మా, తర్వాత నాకు డబ్బులు తర్వాత తీసుకుందాం అని చెప్పి ఆయన ఇచ్చారు. వేరే ఒక హనుమాన్ జంక్షన్లో జ్యోతి ఫర్నిచర్ అనే ఒక కస్టమర్ 50,000 వేశాడు. ఆయన నాకు చేదుడు వాదడుగా. ఇప్పుడు ఈ 1,00,000 తెచ్చిన వెంటనే ముందు కొద్ది మెటీరియల్కి కొద్ది తెచ్చుకొని ముందు పని ఇలా రన్ చేసుకుంటే ఏదైనా ముందుకు వెళ్ళగలం. కానీ ఇలా ఉంటే మెయింటెనెన్స్ పెరిగిపోతుంటుంది. మీ ఫర్నిచర్ పేరేంటి? భాను ఫర్నిచర్ వర్క్స్. ఇప్పుడు మీరు ఉపాధి ఎంతమంది చూస్తున్నారు టోటల్? ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది? 4. వాళ్ళ మొత్తం ఫుడ్ బెడ్ అంతా మీరు చూస్తారు. మరి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మీరు వరదల వల్ల నష్టపోయారు కాబట్టి 4-5 లక్షల వరకు నష్టపోయాం అనేది మీరు చెప్తున్నారు. అవును. ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయం? ఎంతో కొంత సాయం చేసి మేమున్నామనే భరోసా ఇస్తే అంతకు మించి కావాల్సిందే ఉంటుంది. మనం పోయిన దానికి అక్కడ ఇక్కడ కలిపి 5 లక్షల రూపాయలు ఈజీగా సరుకు మనకి ఇదైంది. ఇక్కడే 3 లక్షల రూపాయలు సరుకు పోయింది. మనకి అక్కడ కూడా 2 లక్షల రూపాయలు సరుకు కాలిపోయి ఇదైపోయాం. 2 దగ్గరలో ఒకేసారి మనకి జరగడం, దాన్ని చూసారా మీరు? ఎప్పుడు చూడలే ఇంత వరద రావటం చూడలే. రైట్. బుడమేరు వరద ముంపుతో తీవ్రంగా నష్టపోయినటువంటి ఒక బాధితులతో మనం మాట్లాడాం. ఆయన 4 ఉపాధి చూపిస్తున్నారు. భాను ఫర్నిచర్ వర్క్స్. ఆయన దగ్గర 4 ఉపాధి పొందుతున్నారు. అటువంటి ఆయన కూడా చిన్నది మధ్యతరగతి కుటుంబం మాది, చిన్న పరిశ్రమ మాది. అటువంటి పరిశ్రమ పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటేనే మేము ముందుకు రాగలం, లేదంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అనేది ఆయన చెప్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ జర్నలిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.